మిథున్ రెడ్డి విడుదలైన తర్వాత ఏదో ఒక జాతిపిత జైల్లో దేశం కోసం పోరాడి జైలు నుంచి విడుదలైతే ఏ విధంగా చేశారో ఆ విధంగా ఎంపీ మిథున్ రెడ్డికి అయితే చేశారు. ఎందుకు మనం ఇది మాట్లాడాల్సి వచ్చిందంటే గతంలో చంద్రబాబు గారి గురించి ఇలాగే మాట్లాడారు. చంద్రబాబు గారు విడుదలైతే ఎన్ని విమర్శలు చేశారు వీళ్ళు. ఆ రోజు రోజా మాట్లాడింది, కొడాల నాని మాట్లాడాడు, పేర్ని నాని మాట్లాడాడు, అంబటి రాంబాబు మాట్లాడాడు, విడుదల రజని మాట్లాడింది, సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడాడు. ఎందుకు చంద్రబాబు గారికి ఎందుకు బ్రహ్మరథం పట్టాలి, ఎందుకు చంద్రబాబు గారిని ఊరేగింపుగా తీసుకెళ్లాలి, అవినీతి చేసిన వాళ్ళకి ఇదా మీరు ఇచ్చేదని చెప్పి మాట్లాడారు. మరి అవినీతి చేసిన ఈ రోజు మిథున్ రెడ్డికి ఆ రోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ఆ కోవలో ఉన్నాడు. మరి ఈ రోజు కొడుకుని ఆ విధంగా తీసుకెళ్ళినప్పుడు ఖండించాలి కదా. ఏమయ్యా నా కొడుకు అవినీతి చేసి వస్తున్నాడు, నా కొడుకు ఎందుకే భ్రమరథాలు పట్టొచ్చు. ఎప్పుడు కేసు కొట్టేసి మిథున్ రెడ్డి పాత్ర ఇందులో లేదు, మిథున్ రెడ్డికి కేసుకి సంబంధం లేదని మిథున్ రెడ్డి మీద కేసు కొట్టేస్తే చేసుకోండి, సంబరాలు తప్పులేదు. మరి పెద్దిరెడ్డి చెప్పాల్సింది నా కొడుకు వెళ్ళింది జైలుకయ్యా, ఎక్కడికో ఇతర దేశమే పోరాడటానికో బోర్డర్లో లేకపోతే యుద్ధం చేయడానికో కాదు, అవినీతి చేసి జైలుకి వెళ్ళి వచ్చాడు, రాజమండ్రి సెంట్రల్ జైలుకి వచ్చాడు, కాబట్టి మీరు ఎందుకు అడావిడి చేస్తున్నారని అడిగి ఉండాల్సింది. మరి ఆ రోజు చంద్రబాబు గారి గురించి మాట్లాడిన వాళ్ళు ఈ రోజు మిథున్ రెడ్డి గురించి కూడా మాట్లాడాలి.